హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో, ఈ టాపిక్ చాలా అండర్ రేటెడ్. ఎందుకంటే స్టూడియోస్ గురించి, వాళ్ళు చేసిన యానిమేస్ గురించి మన దగ్గర పెద్ద మాట్లాడుకోరు. బట్ ఆ పాయింట్‌ని బ్రేక్ చేసేసి మనోళ్ళందరికీ స్టూడియోస్ గురించి, వాళ్ళు చేసే బెస్ట్ ప్రాజెక్ట్‌ల గురించి తెలియజేయాలని చెప్పి ఈ వీడియోతో మీ ముందుకొచ్చా. లెట్ మీ టెల్ యూ, దీంట్లో కనిపించబోయే ప్రతి యానిమే మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఆర్ ఎక్కడో వినే ఉంటారు. ఎందుకంటే అంత పాపులర్ అండ్ అంతే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కూడా కలిగిస్తాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఆ ప్రాజెక్ట్‌లు ఏంటో తెలుసుకోండి. అవి ఎంత బాగుంటాయో తెలుసుకొని ఎంజాయ్ చేసేయండి. బికాస్ ఈ స్టూడియో మ్యాడోస్ ఏదైతే ఉందో, అబ్బో! వీళ్ళ తన్నే స్టూడియో అయితే ఉండదనమాట. సిరీస్ వైస్‌గా చూసుకుంటే ఆ రేంజ్‌లో ఇస్తారు. ఐ మీన్ స్టూడియో గిబ్లీ మూవీస్ ఏ రేంజ్‌లో చేస్తారో వీళ్ళు సిరీస్‌లు అంత బాగా చేస్తారనమాట. నాట్ జస్ట్ యానిమేషన్ క్వాలిటీ, నేను స్టోరీస్ గురించి, వాళ్ళు సెలెక్ట్ చేసే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నా. సో, అటువంటి బెస్ట్ 5 ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడబోతున్నాననమాట. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి అసలు మ్యాడోస్‌లో నుంచి ఉండే ఆ మ్యాడ్‌నెస్ ఏంటో మీరు కూడా తెలుసుకోండి. లెట్స్ స్టార్ట్ విత్ నంబర్ 5, డెత్ నోట్. యెస్. సో, ఆ డెత్ నోట్ లాంటి తోపు యానిమేని ఫిఫ్త్ ప్లేస్‌లో పెట్టాడంటే ఫస్ట్ 4 ఏ రేంజ్‌లో ఉంటాయో అనుకుంటుండొచ్చు కదా! వెల్ ఆ రేంజ్‌లోనే ఉంటాయన్నమాట. ఫస్ట్‌లీ నంబర్ 5 డెత్ నోట్ విషయానికి వెళ్ళిపోతే ఇది అక్టోబర్ 4, 2006లో అయితే రిలీజ్ అయిందనమాట. దీంట్లో టోటల్ 37 ఎపిసోడ్స్ ఉన్నాయి. స్టూడియో మ్యాడోస్ నుంచి వచ్చింది. మాంగా నుంచి అడాప్ట్ చేశారనమాట. అండ్ దీని విషయానికి వెళ్ళిపోతే యానిమే క్రేజీ లెవెల్ ఉంటుంది. లిటరల్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఏదైతే ఉందో, సో వీటిలో ఉండే ఆ కాన్సెప్ట్‌లో నన్నడిగితే దీన్ని తన్నేదైతే ఏది ఉండదనమాట. అంత బావుంటుంది ఆ కాన్సెప్ట్ చూసుకుంటే. ఐ మీన్ ఇద్దరు హీరోలు, వాళ్ళిద్దరు ఒకడేమో మనుషులు చంపుతూ ఉంటాడు. అంటే చెడ్డోళ్ళను బుక్ ఉపయోగించి. ఇంకొకడు వీడిని పట్టుకోవడం వాడికి టాస్క్ అనమాట. సో, వీళ్ళిద్దరి మధ్య ఉండే ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అయితే క్రేజీ లెవెల్ ఉంటుంది. డెఫినెట్‌లీ మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. ఇండియాలో ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌లో ఉంది. చాలామంది చూసేసే ఉంటారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంత పాపులర్ ఇది. ఇక మన నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే హజిమె నో ఇప్పో ఫైటింగ్ స్పిరిట్ అనుకోండి. ఇదొక స్పోర్ట్స్ యానిమే. ఇది అక్టోబర్ 4, 2000లో రిలీజ్ అయింది. యాక్చువల్లీ నేను అప్పటికి పుట్టలేదు. నేను 2000 డిసెంబర్‌లో పుట్టా. ఇది అక్టోబర్ 4లో వచ్చింది. అండ్ దీంట్లో చూసుకుంటే 127 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఉంటాయి మీకు ఓవిఎస్ అవి ఇవి కూడా చూసుకుంటే. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్. ఎందుకు 4థ్ ప్లేస్‌లో ఉందంటే ఇది స్పోర్ట్స్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. టాప్ 3లో ఉంటుంది. అండ్ దీని ఎక్స్‌పీరియన్స్ కూడా ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది ఒకసారి చూసిన తర్వాత. బికాస్ దీని స్టోరీ ఎంత బాగుంటుందో దానికి తగ్గట్టుగా బెస్ట్ అడాప్టేషన్ చేశారు మ్యాడోస్ చూసుకుంటే. ఎవ్రీ ఎపిసోడ్ కూడా చాలా అంటే చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా మోటివేషన్ స్టఫ్ అయితే ఇస్తారనమాట. వాళ్ళు పెట్టింది పేరు అన్నట్టుగా ఈ బెస్ట్ అడాప్టేషన్ తీసుకొచ్చి హజిమె నో ఇప్పోకి అయితే వాళ్ళు జస్టిఫై చేశారని చెప్పుకోవచ్చు. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా మీకు నచ్చుతుంది. ఇండియాలో ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌లో ఉంది. అక్కడి నుంచి చూసేయండి. ఇక నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే ఫ్రీ రెన్ బియాండ్ జర్నీస్ ఎండ్. సో, ఇది రీసెంట్ టైమ్స్‌లోనే వచ్చింది. మన ఇండియాలో క్రంచీరోల్‌లో ఉంది. ఇన్‌ఫాక్ట్ తెలుగులో కూడా రిలీజ్ అయింది రీసెంట్‌గానే. అండ్ ఇది సెప్టెంబర్ 29, 2023లో రిలీజ్ అయింది. టోటల్ 28 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఎపిసోడ్ సీజన్ 1లో, సీజన్ 2 ఇంకా అనౌన్స్ కాలేదు. ఎప్పుడొస్తుందో తెలీదు. అండ్ సీజన్ 1 టోటల్ సీజన్ 1 తెలుగు డబ్ ఉంది క్రంచీరోల్‌లో. అక్కడి నుంచి చూసేయండి. ఇది నెంబర్ 3లో పెట్టింది ఎందుకంటే ఫ్యాంటసీ జనర్‌ని డిఫైన్ చేసింది. లిటరల్లీ ఇది నెంబర్ 2, 3లో పెట్టొచ్చు అనుకున్నా. 1లో పెట్టొచ్చు అనుకున్నా. బట్ ముందున్న యానిమేస్ కొంచెం డిజర్వ్డ్ దీనికంటే. అందుకే 3లో పెట్టాల్సొచ్చింది. అసలు ఈ జనరేషన్‌లో ఫ్యాంటసీని డిఫైన్ చేసి అసలు కంప్లీట్ ఫేట్ చేంజ్ చేసింది. ఇలా కూడా తీసి ఎంత బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వచ్చు అన్న మైండ్ అయితే క్రియేట్ చేసిందనమాట పాయింట్ ఆఫ్ వ్యూని. లిటరల్లీ నెక్స్ట్ రానున్న ఒక 10 సంవత్సరాల్లో చూసుకోండి ఫ్యాంటసీ జనర్‌లో చాలా చేంజెస్ వస్తాయి. దానికి రీజన్ ఈ ఫ్రీ రెన్ అవుతుంది. ఎందుకంటే అంత పాయింట్ టు పాయింట్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఆ అడాప్టేషన్ కూడా ఆ రేంజ్‌లో ఉంటుంది. లిటరల్లీ మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. యానిమేషన్ వైస్‌గా చూసుకున్నా, స్టోరీ వైస్‌గా చూసుకున్నా, స్టోరీ టెల్లింగ్ వైస్‌గా చూసుకున్నా అసలు లిటరల్లీ దీన్ని తన్నేదైతే లేదనమాట ఫ్యాంటసీ జనర్‌లో. ఇది ఆల్ టైమ్ బెస్ట్ నా దృష్టిలో మాత్రం. ఒక్కసారి ట్రై ఇవ్వండి. ఎందుకో మీకే తెలుస్తుంది. ఇక ప్లాట్ అంటారా, పేరుకు తగ్గట్టుగానే ఫ్రీ రెన్ మన మెయిన్ క్యారెక్టర్. అండ్ తను ఒక ఎల్ఫ్ అనమాట. కొన్ని వేల సంవత్సరాల నుంచి బతుకుతూనే ఉంటుంది. అండ్ తన జర్నీని అయితే చూపిస్తారు. ఆ జర్నీలో ఒక పాయింట్ అయితే ఉంటుందో ఆ పాయింట్‌నే చూపిస్తారు. అదేంటో యానిమే చూసి మీరే తెలుసుకోండి. తెలుగులో కూడా ఉంది కదా! ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే హంటర్ ఎక్స్ హంటర్. సో, ఇది చూసుకుంటే యాక్చువల్‌గా రీసెంట్ టైమ్స్‌లో 2011లో రిలీజ్ అయింది. దీంట్లో టోటల్ 146 ఎపిసోడ్సో ఎన్నో ఉన్నాయనుకుంటా. స్టూడియో మ్యాడోస్ నుంచి వచ్చింది. మాంగా నుంచి తీశారు. దీనికి ఓల్డ్ వన్ కూడా ఉంది. 1999లో ఒకటొచ్చింది 62 ఎపిసోడ్స్ తోటి. బట్ అది వదిలేసేయండి. ఎందుకంటే ఇదే చూడండి. ఇది ఫస్ట్ నుంచే ఉంది. ఇది కూడా రీబూట్ అయితే రీమేక్ అని చెప్పుకోండి. ఈ 2011 వర్షన్ ఏదైతే ఉందో గ్రేటెస్ట్ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ మాంగా మొత్తం అయితే అడాప్ట్ చేశారు ఆ టైంలో. అప్పటి వరకు రిలీజ్ అయిందంతా. ఇప్పుడు మాంగా కొంచెం కంటిన్యూ అవుతుంది. దాన్ని కంటిన్యూ చేయాలి.
మాంగా ప్రాపర్గా రిలీజ్ అయితే చేస్తారేమో అనుకుంటున్నాం, చూద్దాం ఏం జరుగుతుందో. బట్ చెప్తున్నాను, హంటర్ ఎక్స్ హంటర్ ఈజ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ ఎక్స్పీరియన్స్. లిటరల్లీ ఏదైతే షోనన్ జనర్ ఏదైతే ఉందో ఆ షోనన్ జనర్లో మీరు బిగ్ 3 ఎప్పుడైతే ప్రతి ఒక్కరు బిగ్ 3 టాప్లో అనుకుంటారు, నరుటో, బ్లీచ్, వన్ పీస్, ఇవి లిటరల్లీ ఆ బిగ్ 3లో నాకైతే రెండింటికంటే ఇదే ఎక్కువ ఇష్టం. అంత బాగుంటుందన్నమాట హంటర్ ఎక్స్ హంటర్ చూసుకుంటే. దీనికి ప్రాపర్ డిజర్వ్డ్ రెస్పెక్ట్ అయితే దక్కలేదే తప్ప బిగ్ 3కి దక్కినట్టు నన్ను అడిగితే వాటికి ఏ మాత్రం తీసిపోదు. ఇన్ఫ్యాక్ట్ వాటికంటే బెటర్ ఉంటుంది కొన్ని పాయింట్స్లో చూసుకుంటే. అసలు అది ఎందుకు ఏంటనేది చెప్పి మీరు ఇది చూస్తే అర్థమవుతుంది. ఈ యానిమేని ఒక్కసారి ట్రై ఇవ్వండి. ఇండియాలో ఐ థింక్ ఇది ఉంది, క్రంచ్రోల్లో ఉంది, నెట్ఫ్లిక్స్లో కూడా ఉంది. సో చూడాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ వెళ్ళి ట్రై చేయండి. ఇక ఫైనల్లీ మ్యాడ్ హౌస్ నుంచి వచ్చిన నెంబర్ 1 ప్రాజెక్ట్ విషయానికి వెళ్ళిపోతే మాన్స్టర్. ఎస్, 2004 ఏప్రిల్ 7న రిలీజ్ అయింది. టోటల్ 74 ఎపిసోడ్లు, 74 మాంగా నుంచి తీసుకున్నారు, ఉరసవ మాంగా నుంచి. అండ్ కల్ట్ క్లాసిక్ ఇది. లిటరల్లీ మాంగా నుంచి ప్యానల్ టు ప్యానల్, డైలాగ్ టు డైలాగ్, సీన్ టు సీన్ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఉన్నట్టు అడాప్ట్ చేసి ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిపోయింది. అండ్ లెట్ మీ టెల్ యూ, అంత డీటెయిల్గా ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చూస్తున్నంతసేపు ఆ స్టోరీలోకి దిగిపోతాం, ఆ క్యారెక్టర్స్ని ఓన్ చేసుకుంటాం, అండ్ ఆ స్టోరీని ఓన్ చేసుకుంటాం. ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. కుడోస్ టు మ్యాడ్ హౌస్. ఎందుకంటే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చేసి ఉంటే ఈ ప్రాజెక్ట్ని ఆ టైంలో నాశనం చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ స్టోరీని అంతే డీటెయిల్డ్గా చేయాలి, కానీ చాలా స్టూడియోస్ పాయింట్స్ని కట్ చేసేస్తారు బికాస్ కొంచెం తగ్గించడానికి, ఎంగేజింగ్గా చేయడానికి. బట్ అలా చేయకుండా మ్యాడ్ హౌస్ ఉన్నట్టు పెట్టడం వల్ల ఇది బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చింది అండ్ ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిపోయింది. నన్ను అడిగితే మ్యాడ్ హౌస్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్లో బెస్ట్ ప్రాజెక్ట్ ఇదే భయ్యా. ఏదైనా అనుకోండి, దీన్ని తన్నేది అయితే ఉండదన్నమాట. ఎందుకంటే నేను చూస్తున్నంతసేపు ఒక స్టోరీలోకి అంత ఇన్వాల్వ్ అవ్వడం అయితే ఫస్ట్ టైం అనమాట. లిటరల్లీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచే అంత లోపలగా డీటెయిల్గా ఇన్వాల్వ్ అయిపోతానని ఎప్పుడు అనుకోలేదు. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది క్రియేటర్ ఒరాసవాకి, ఆ తర్వాత స్టూడియో మ్యాడ్ హౌస్కి. ఎందుకంటే అంత బాగా అడాప్ట్ చేశారు కాబట్టి. దీని స్టోరీ అయితే క్రైమ్ థ్రిల్లర్ అనమాట. యాక్చువల్ రియల్ స్టోరీ, అప్పట్లో జర్మనీలో జరిగిన రియల్ స్టోరీయే ఇదైతే చేశారనమాట. కొన్ని మోడిఫికేషన్స్ తోటి ఆయన చాలా బాగా రాశారు. అండ్ అది ఏంటో తెలుసుకుంటే మీకు మెంటల్ ఎక్కిపోద్ది. యోహాన్ క్యారెక్టర్ తెలిసే ఉంటాడు, చాలా చోట్ల చూసుంటారు మీమ్స్లో వాటిల్లో. ఆ క్యారెక్టర్ తిన్నించి వచ్చాడు, బెస్ట్ విలన్ అంటారు తనని. సో అది ఏంటో ఎందుకో తెలుసుకోవాలనుకుంటే ఇది మన నెట్ఫ్లిక్స్లో ఉంది, అక్కడి నుంచి చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇవి అన్నమాట మ్యాడ్ హౌస్ నుంచి వచ్చిన టాప్ 5 ప్రాజెక్ట్స్. సో మీకు వీటిల్లో ఏది తెలుసు, మీకు ఏది ఇష్టం, ఒకవేళ చూసింటే మీరు ఎలా వీటిని చెప్తారు, ఐ మీన్ పొజిషన్ ఫస్ట్ సెకండ్ ఏదని చెప్పి కింద కామెంట్స్లో తెలపండి. బై ది వే, వన్ పంచ్ మ్యాన్ కూడా వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. యాక్చువల్గా ఇంకొక టాప్ 10 ఉంటే వన్ పంచ్ మ్యాన్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యేది, బట్ ఇది ఓన్లీ టాప్ 5 కాబట్టి అది లేదనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అంతేకాకుండా అనిపించింది కామెంట్స్లో తెలపండి. సో మన నెక్స్ట్ కలుద్దాం ఉంటుంది. బాగా.